అంతా కూడా ఇవాళ ఒక వేదిక వారి కుటుంబానికి దొరికింది. రాజకీయంగా ముఖ్యమంత్రి గారు అన్న ఆర్థిక వారసత్వం లేదు కదా, రాజకీయ వారసత్వం అలా ముగ్గురితో పాటు నేను కూడా నలుగురు రాజకీయ వారసత్వం ఒప్పుకుంటా లేదు అంతేనా. ఆర్థిక వారసత్వానికి వచ్చినప్పటికీ అట్లా మా కింద అక్కడను వైద్యులు ఉన్న వాళ్ళందరూ అంటారు. కానీ తప్పకుండా, ఎందుకంటే నేను అటువంటి రాజకీయమైనటువంటి అనుభూతి వారితోటి వారసత్వంలో వీళ్ళందరి దగ్గర నేర్చుకున్నటువంటి వ్యక్తి. తప్పకుండా వారి సంబంధానికి చెబుతూ దానికి దీనికి కోట. ఈరోజు రాజకీయ వారసత్వం లోపల కాక దగ్గర నేను నేర్చుకున్నటువంటి మాటలు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. కాబట్టి తప్పకుండా పెద్దలు మరి వివేక్ గారు కానీ, వినోదన్న కానీ, వంశీ కానీ ఏ విధమైతే క్రమశిక్షణ నేర్పిన కుటుంబంలో జనరల్గా పండిత పుత్ర పరమశిష్టాన్ని రాజకీయ నాయకులు కొడుకులు ఎవరు కూడా మళ్ళా పెద్ద సక్సెస్ గారంటారు. కానీ కాక మాత్రం అందరూ భిన్నంగా అందరినీ సక్సెస్ఫుల్ స్టోరీ అలా కాక ఎక్కడున్న ఆత్మ సంతోషపడుతుంది. ఎందుకంటే ముగ్గురు అందరూ వేదిక మీద అలా అన్ని రకాలుగా ఉన్నారు. అన్న మీరు కూడా గొప్ప మనసు చేసుకొని ప్రభుత్వానికి సంబంధించి కార్యక్రమాలు కావచ్చు, మిగతా అన్ని విషయాల్లో అన్ని రకాల కార్యక్రమం తీసుకొని పోతున్నారు. కొంత మీ అందరి భాగస్వామ్యం కూడా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ మరొకసారి కాకకు ప్రత్యక్షంగా అనేక సందర్భాల లోపల వారితో కలిసి ఉద్యమాలు కావచ్చు, లేదా ప్రభుత్వంలో కావచ్చు, అనేక సందర్భాల్లో వారితో ప్రయాణం వేల కిలోమీటర్లు ప్రయాణం చేసినటువంటి వ్యక్తిగా వారి యొక్క స్ఫూర్తి ఎప్పుడు కూడా మా మీద ఉండాలని, వారి ఆశీస్సులు ఉండాలని, అందరిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షిస్తూ వారికి మరొకసారి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ మంత్రి గారు తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి గారు వాస్తవంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి సార్ హాస్పిటల్ ఉండే పొద్దున్న 6:45 ఎయిర్ ఇండియా ఫ్లైట్ పట్టుకోవాలి. పొద్దున అన్నం పక్కన ఉంటే నేను సమాజం ఉంటే అన్న కారు నా దగ్గర రాగానే దిగి రెడీ ఉండాలి. ఇద్దరం కేర్ హాస్పిటల్కి పోయి అర్ధగంట సేపు కాక దగ్గర ఉండి, లేదా మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే కూడా సార్ దగ్గరకు పోయి ఉంటుండేవి. ఒక్క మాట మాత్రం ఎప్పుడు తెలంగాణ ఉద్యమాల నేను తెలంగాణ చూసాకనే చనిపోతాను వీల్ పవర్ ఏది ఉందో అది గొప్ప వీల్ పవర్. అట్లా మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రతి సందర్భంగా ప్రోత్సాహపరిచేవారు. ఒక్కసారి మాత్రం తిట్టినాడు. ఎలక్షన్ ఇష్యూలో ఒక్కసారి మేమంతా ఎంపీలం సీఎం ఆఫీస్ కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆఫీస్కి పోయినాం. మీరు ఎట్లా పోతారని మమ్మల్ని మాత్రం తిట్టినటువంటి సంఘటన. ఎందుకంటే ఇష్యూ బేస్ చేసుకొని పోరాటం చేసినప్పుడు మదన్న ఉన్నాడు ఇక్కడ, ఆనాడు తెలంగాణ సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు, మిగతా రాజయ్య గారు, జగన్ అందరూ కూడా తెలంగాణకు సంబంధించిన ఇష్యూ వచ్చినాడు. మాకు ఆనాడు సీనియర్ నాయకుడిగా మార్గదర్శకత్వం ఇచ్చి సత్యనారాయణరావు గారు కావచ్చు, వెంకటస్వామి గారు ఏ విధంగా గైడెన్స్ చేస్తుండ్రో ఇలా మేము ఆ విషయం లోపల తెలంగాణలో పార్లమెంటు సంబంధించి పార్లమెంటు సభ్యులంగా మాకంత స్ఫూర్తిదాయకంగా అనుభవంగా పోరాడగలిగిన ఉంటే ఆయనకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. ఎందుకంటే పెద్ద ఆయన మాకు మార్గదర్శకత్వం చేసిండు. తెలంగాణ వచ్చిన తర్వాత అసలు భాషిండు. ఆయనకు మరొక్కసారి తెలంగాణ పక్షం నివాళులు అర్పిస్తాం. థ్యాంక్ యూ మంత్రి గారు. ఈరోజు మేము మొన్న ఢిల్లీకి వెళ్ళిన